అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. ఈ ట్యాప్ మననే వేయించినాం. ఈ ట్యాప్ అయితే నడవట్లేదు. మొదటిగా మనం ఈ ట్యాప్ని అయితే బాగా చేపిద్దాం. మేము మొక్కలు వేయడానికైతే ఈ ట్రబ్బులు అయితే వాడుతున్నాము. అయితే వీటికి హోల్స్ అయితే మేము చిక్కుళ్ళు అంటే నాటు చిక్కుళ్ళు, ఇవి వచ్చేసి గోడు చిక్కుళ్ళు, ఇవి వచ్చేసి మాత్రం మనకి గోంగూర. ఈ రోజు గింజలు నేను మా చిన్న పాప అయితే పెట్టబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బకెట్కి హోల్ అయితే పెట్టుకుంటున్నాం వాటర్ పోవడానికి. ముందు చూడండి కాయలు ఎలా కాసాయో, అట్లా ఉంటది మాతో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే మన డాబా మీద మనమైతే మొక్కలైతే వేయబోతున్నాం. అంటే మొన్నటిదాకా మనము షో మొక్కలు వేసేసినాం. అదే విధంగా డాబా మీద గులాబీ చెట్లు, తర్వాత ఇతర మొక్కలైతే మనం పెట్టేసినాం. ఇది వచ్చేసి మనకు డ్రాగన్ ఫ్రూట్, ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, ఇది వచ్చేసి గులాబీ, ఇది వచ్చేసి మరి ఏదో షో చెట్టు అంట. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఈ చెట్టు పేరు ఏందో కూడా కామెంట్ చేయండి. అదే విధంగా రీసెంట్ గా మనము మొక్కలు కొనుక్కొచ్చేసినాము పైన. ఇది ఒకటి అయితే ఇప్పుడు మనము కొత్తగా వేయబోతున్నాం. ఇప్పుడు ఏం వేస్తున్నాం అంటే కూరగాయల మొక్కలు, టమాటాలు, తర్వాత వంకాయలు, తర్వాత ఇతర కూరగాయలు అయితే మనం వేయబోతున్నాం. ప్రజెంట్ మనము మట్టి మొత్తం కూడా పైకి తీసుకొచ్చినాం. మేము ఏ విధంగా మొక్కలు వేస్తాము, ఎట్లా మనము పైన మట్టి పోసి తర్వాత కుండీలు ఎలా తయారు చేస్తాం అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పటి నుంచి మన రఘు ట్రాక్టర్ బ్లాగ్స్ ఛానల్లో అన్ని వీడియోస్ వస్తాయి. మన లైఫ్ స్టైల్ వీడియోస్, మన ట్రాక్టర్ల వీడియోస్, ట్రావెల్ వీడియోస్, ప్రతి వీడియో కూడా మన ఈ ఛానల్లోనే వస్తాయి. అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ట్యాప్ మననే వేయించినాం. ఈ ట్యాప్ అయితే నడవట్లేదు. మొదటిగా మనం ఈ ట్యాప్ అయితే బాగా చేపిద్దాం. ఎందుకంటే పైన నీళ్లు పెట్టాలి కదా, దీని అయితే బాగా చేయాలి. అయితే దీనికి జాలి ఉంటది. ఈ జాలి తీసేస్తే వాటర్ మనకి ఫ్రీగా అయితే వస్తాయి, లేకపోతే మాత్రం వాటర్ అయితే రావు. చూడండి అసలు కొన్ని కూడా రావట్లేదు. ఏంటంటే మనము పైన పెట్టేయడానికి కారణం ఏంటంటే పైన ఏదన్నా ఫంక్షన్ గానీ లేకపోతే ఏదన్నా మనము కడగాలి అనుకున్నా గానీ ఇదైతే బెటర్ గా ఉంటది. పైన సెపరేట్ గా మళ్ళీ పెట్టిలాం కదా, ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో ఇదైతే పెట్టించేసినాం. ఫస్ట్ దీన్ని అయితే బాగా చేద్దాం. చూడండి పైన ఇదైతే వచ్చేసింది, మొత్తం డస్టే పట్టేసింది ఇందులో. ఇప్పుడు మనం ట్యాప్ని చూద్దాం ఎట్లా వస్తుందో. ట్యాప్ రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము మొక్కల దానికి వెళ్ళిపోదాం. మేము మొక్కలు వేయడానికైతే ఈ ట్రబ్బులు అయితే వాడుతున్నాము. అయితే వీటికి హోల్స్ అయితే మేము పెట్టబోతున్నాము. ఆల్రెడీ ఇటు 2 పెట్టాము. వీటిని కొంచెం ఎడల్పు అయితే చేస్తున్నాము. హోల్స్ మనం ఎందుకు పెట్టుకోవాలంటే మనం వాటర్ పోస్తాం కదా, ఇవి పోసినప్పుడు ఏమవుతుంది అంటే కిందకి అనేది జారిపోవాలి. ఒకవేళ అందులోనే ఉంటే మొత్తం కూడా ఆగమైతే కంపల్సరీగా మనము పైన ఏదైనా గింజలు వేసుకోవాలన్నప్పుడు కంపల్సరీగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీళ్లు కిందకు జారిపోతాయి కాబట్టి మనం ఫ్రెష్ నీళ్లు పోసినా కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు. ప్రజెంట్ గా ఈ విధంగా 2 హోల్స్ అయితే పెట్టేసి, ఇక్కడ హోల్, ఇక్కడ 2 హోల్స్ అయితే పెట్టేసినాం. వీటిని కొంచెం వెడల్పు చేసుకుంటే అయిపోతుంది. బొచ్చలలోకి ఇట్లా మట్టిని అయితే మనం నింపుకుంటున్నాం. ఇది మొత్తం కూడా ఎర్రమట్టి. దీన్ని నింపేసుకొని మనం గింజలు అయితే పెట్టుకోవాలి. ఈ 3 బొచ్చలు అయితే మట్టి అయితే నింపేసినాం. ఇవన్నీ కూడా ఒక పక్కన అయితే పెట్టుకుందాం. 3 కూడా ఇవి వచ్చేసి మనకి చిక్కుళ్ళు అంటే నాటు చిక్కుళ్ళు, ఇవి వచ్చేసి గోడు చిక్కుళ్ళు, ఇవి వచ్చేసి మాత్రం మనకి గోంగూర, ఇవి వచ్చేసి మాత్రం వంగ చెట్లు కొంచెం చిన్నవి లేకపోయేసరికి పెద్దవి ఉంటేనే తీసుకొచ్చాము. ఇవి కూడా నాటుకుంటాయి. చూద్దాం. ఇవి కూడా ఇంత మునిపైతే వేసినాం, నాటుకున్నాయి. ప్రజెంట్ మనము ఈ 4 రకాలైతే వేయబోతున్నాం. ఈ 3 ట్రబ్బుల్లో మాత్రం 3 వెరైటీలు అయితే వేస్తున్నాము. ఈ బెండ చెట్లు మాత్రం బకెట్ లో అయితే వేయబోతున్నాం. ఈ రోజు గింజలు నేను మా చిన్న పాప అయితే పెట్టబోతున్నాం. వాళ్ళు ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చారు. ఆమె కూడా పెట్టిద్దంట. ఆమె కొన్ని, నేను కొన్ని అయితే పెట్టబోతున్నాం. మొదటిగా మనం వచ్చేసి నాటు చిక్కులు అయితే పెట్టబోతున్నాం. దాదాపు ఒక 15 గింజలు 20 గింజలు ఉన్నాయి. ఇందులో కొన్ని మొలై, కొన్ని అయితే మొలవు. ఎందుకంటే కొన్ని పుచ్చులు కూడా ఉన్నాయి. మొలిసిన వరకే మొలుస్తాయి కాబట్టి ఇన్ని అయితే పెడుతున్నాం. పెట్టే పద్ధతి అయితే ఇది. ఇట్లా కూర్చోడమే. ఇట్లా కూర్చి కొంచెం దానికి దీనికి ఒక 3 అంగుళాలు గ్యాప్ ఉండేలాగా దూరం ఇక్కడ మరీ లోతుకి పెట్టద్దు. మినిమం అంగుళం లోపు ఎత్తునే పెట్టాలి.
ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే సర్దుకోవాలి. ఇట్లా సర్దుకున్న తర్వాత దీని మీద మనము లాస్ట్ లో నల్ల మట్టి అయితే పోస్తాము. ఇప్పుడు వచ్చేసి మాత్రం ఇవి గోడు చిక్కుళ్ళు. వీటిని పెట్టే విధానం వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఇట్లా కాలువలు కోవాలి. తీస్తాం ఇట్లా కాలువలు తీయాలి. ఇలా కాలువలు తీసుకున్న తర్వాత ఈ కాలువలలో 1 by 1 వేసుకోవాలి. ఎట్లా వేసుకుంటాం అట్లానే కాలం ఎట్లా తీస్తారు అట్లా తీసుకొని లైన్ వేస్తారా? ఇలా అయితే లైన్ ఆడక గింజ ఇవి కూడా సేమ్ మన గోడు చిక్కులు వేసినట్లుగానే ఇవి వచ్చేసి గోంగూర టైప్. ఇవి కూడా ఇట్లనే కాలువలు తీసుకొని మనమైతే కాలువలలో చల్లుకోవడమే. చిన్నగా వరుసగా ఇట్లా లైన్ కాలువలలో దూరమే కొంచెం. ఏ గింజైనా మనం పెట్టాలి అనుకున్నప్పుడు 2 అంగుళాల లోపే పెట్టుకోవాలి. మరీ లోతైతే పెట్టకూడదు, ఎందుకంటే ఇవి చిన్నగా తొందరగా బయటకి అయితే రావు. అందుకే 2 అంగుళాల లోపే మనమైతే వీటిని పెట్టుకోవాలి. మనం చూసి పెట్టుకోవాలి. మా చిన్న పాప ఏదో చెప్తుంది, అలా పాటించండి. కలిసిపోయి బయటకు వస్తాయా? ఫైనల్లీ ఈ 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము వంగ చెట్లు వేయడానికి మాత్రం వేరే బకెట్ అయితే చూడాలి. ఇవైతే మనం పోసేసిన వీటిపైన కొంచెం కంగళం మందం నల్ల మట్టి అయితే పోస్తాము. నల్ల మట్టి ఎందుకు పోస్తున్నామంటే మొక్కలకి బలం వస్తుంది, మంచిగా నాటుకుంటాయి. అందుకే ఎక్కువగా నల్ల మట్టిని అయితే ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు మనం బకెట్ లో వాటిని అయితే వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బకెట్ కి ఓల్ అయితే పెట్టుకుంటున్నాం వాటర్ పోవడానికి. ఒక 2 ఓళ్ళు అయితే మనకి సరిపోతాయి. హోల్స్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మట్టి అయితే పోద్దాం. ఇప్పుడైతే వంగ చెట్లు అయితే వేస్తున్నాము. వంగ చెట్లు వేయకముందు చూడండి కాయలు ఎలా కాసాయో, అట్లా ఉంటుంది మాతో. ఇట్లా చూసిన ఇవాళ వేస్తున్నాం, రేపైతే కోసుకొని తినడమే. ఇప్పుడు ఇట్లా వంగ చెట్లు పెట్టాము కదా, నీళ్లు పోసుకున్న తర్వాత మనం దీన్ని అయితే బొడపాలి. ఇప్పుడైతే 4 రకాలు వేసేసినాం ప్రజెంట్. ఇవి ఎన్ని రోజులకు మొలుతాయో చూద్దాం. ఏనైతే వేసినాం మొలుస్తాయా లేకపోతే అందులోనే ఉండిపోతాయో చూద్దాము. ఇప్పుడైతే నల్ల మట్టి అయితే పోసుకుంటున్నాం. మొత్తం గింజలు వేసినాం కదా, దీనిపైన నల్ల మట్టి అయితే పోద్దాం. ఏంటంటే ఉండి లేనట్టుగా, ఎందుకంటే బలం కోసమే. మనం మట్టి కూడా వేసాం కదా, ఇప్పుడు నీళ్ళు అయితే చల్లుతున్నా. నీళ్ళు అయితే వర్షం పడ్డట్టుగా చల్లాలి. కొంచెం పదును మీదనే ఉండాలి, మరీ ఎక్కువైతే పోయకూడదు. లైట్గా ఉండి లేనట్టుగా పదునైతే ఉండాలి. అప్పుడు కానీ మంచిగా ఏంటంటే మట్టి ఇమ్ముకుంటుంది, గింజ కూడా మంచిగా బయటకు వస్తుంది. మరీ ఎక్కువ పోసినాం అనుకోండి మంచిగా ఇమ్ముకోదు. ఇట్లా ఉండడం వల్ల మంచిగా ఇమ్ముకుంటుంది. ఒక్కొక్క టబ్బుకి ఒక్కొక్క లోట అయితే నీళ్ళు పోస్తున్నాం. ఇది వచ్చేసి 3వ ట్రబ్బు. ఇది ఒకటి పోస్తే అయిపోతుంది. బకెట్ కాబట్టి కొంచెం లోతు పోవాలి కాబట్టి ఇందులో అయితే 2 పోస్తాము. ఏర్లు లోపలికి ఉంటాయి కదా, అందుకే 2 లోటాలు అయితే పోస్తాము. టోటల్గా 4 రకాలు అయితే వేసేసిన. ఇవి మొత్తం కూడా
ఆర్గానిక్ గా పండియాలి అనుకుంటున్నాం. అంటే ఏం మందులు కొట్టకుండా ఇంట్లోనే కదా, ఇబ్బంది అయితే ఉండదు. అందువల్లనే ఈ ప్లాన్ అయితే చేసినాం. ఇది సక్సెస్ అవుతుందో లేదో ముందు వీడియోలో చూద్దాం. ఇవి ఎన్ని రోజులకి మొలుస్తాయి కూడా నేనైతే ఒక వీడియో అయితే తీసి పెడతాను. మనకు కూడా అంత ఐడియా లేదు. ఇది కూడా మంచిగా నాటుకుంటాయి, ఎందుకంటే ఏర్లతో వేసినాం కదా. ఇవి కూడా బ్రహ్మాండంగా అయితే నాటుకుంటాయి. ఇవైతే కూడా మంచిగా మొలుస్తాయి. అంతా కూడా ఇప్పుడు సరిపోనైతే వాటర్ పోసినాం. అందులో కొంచెం క్లైమేట్ కూడా మబ్బు పట్టింది, చిన్న చిన్న దల్లులు అయితే వస్తున్నాయి. అందువల్లనే మామూలుగా వాటర్ అయితే పోసేసినాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.